अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయి క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 68వ సూత్రం వరకు మనం చూశాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత వంశరామః. చూడండి 69వ సూత్రము. అంశం హారి శబ్దం సూత్రము. అంశం హారి పద విభాగం వచ్చేసి అంశం ద్వితీయ విభక్తి ఏకవచనం, హారి ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థము ద్వితీయ సమర్థాత్ అంశ ప్రాతిపదికాత్ హారి इति एतस्मिन् अर्थे कन् प्रत्ययो भवति. हारि इत्येतस्मिन् अर्थे कन् प्रत्ययो भवति. निर्देशादेव समर्थ विभक्ति. ఇక్కడ సూత్రంలో నిర్దేశించిన ద్వితీయ విభక్తి కాబట్టి అది ఇక్కడ తీసుకున్నామంట. నిర్దేశ సామర్థ్యం చెందిన ద్వితీయ సమర్థాత్ అంశ ప్రాతిపదిక. సూత్రంలో అంశ శబ్దం ఇచ్చారు. ఇక్కడ అంశ ప్రాతిపదికం చేత హారి ఇత్యేతస్మిన్ అర్థే కన్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ హారి అంటే తాత్పర్యం ఏంటంటే హరించడం, హరన్ కరణేవాడ, హరించేవాడు అంటే అపహరించేవాడు, దొంగలించేవాడు, ఇలాంటి అర్థం తీసుకోవచ్చు. సో అంశ అనే ప్రాతిపదికం చేత హారి అనే అర్థంలో కన్ ప్రత్యయం వచ్చింది. తో అంశం హారి, అంశకో దాయాద. తన యొక్క దాయాదాన్ని, దాన్ని దాయభాగం అంటాం కదా. మన యొక్క భాగం, మన యొక్క ఆస్తి సంపత్తి అయితే ఉందో, ఇప్పుడు కుటుంబంలో ఉంటే అన్నదమ్ములతో సగం భాగం పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఏదైనా బిజినెస్ లో భాగం పంచుకుంటూ ఉంటుంది. అలాగా ఏదైనా భాగం విశేషం దాన్ని అపహరించడం. ఎక్కువగా ఒకటి సహజంగా లభించేది, ఒకటి హరించడం అంటే దొంగలించడం, అపహరించడం, దాన్ని బలత్కారపూర్వకంగా తీసుకోవడం. దాన్ని ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది. అంశం హారి అంశకో దాయాద అంటే పరంపరా ప్రాప్త ధనికే భాగకో ప్రాప్త హోనే వాలా. ఇక్కడ సకారాత్మక ఇవ్వబడింది, నిందాత్మక కాకుండా. అంశకో దాయాద, దాయా భాగం కలిగినవాడు అంటే అధికారం కలిగినవాడు. పరంపరా ప్రాప్తమైనటువంటి తాత ముత్తాత సంపత్తి ఆస్తి ఏదైతే ఉందో అది పరంపరా ప్రాప్త ధనం భాగాన్ని తీసుకునేవాడు. ఇప్పుడు దాదాపు ఒక రకంగా అంటే అది నిందార్థం కాకుండా వాళ్ళంతా వంశ పరంపరంగా హరిస్తూ వస్తున్నా తీసుకుంటున్నారు. గ్రహించేవాడు. జీ సామాన్యంగా లోకంలో హరించేవాడు అన్నా అనుకోండి, రూఢి శబ్దం ఏంటి మనకు? అపహరిస్తున్నాడు, దొంగలిస్తున్నాడు అంటే అర్థం వస్తుంది. ఇక్కడ అలా కాకుండా స్వీకరిస్తున్నాడు, తన భాగాన్ని గ్రహిస్తున్నాడు. సకారాత్మక దృష్టిలో తీసుకోవాలి. ఓకేనా? చూడు, ఒక్కోసారి చూడు లోకంలో రూఢి శబ్దం కాబట్టి మనకి ఏమవుతుంది, హరించేవాడు, హరించేవాడికి అర్థం స్పష్టమైంది. దొంగలించేవాడు, హరించేవాడు, అపహరించేవాడు. దానికి గ్రహించేవాడు తీసుకొని వ్యతిరేక అర్థం కదా ఒకటే సరి. దీని కూడా అర్థం ఉంటుందా? ఒక సందిగ్ధం వస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా మనం సందర్భంగా అర్థం తీసుకోపోయాం అనుకోండి, హరించే అర్థం వస్తుంది, రెండో అర్థం రాదు అని గట్టి కూర్చున్నాం అనుకోండి, అక్కడ అర్థం అవుతుంది అన్నమాట. సందర్భాన్ని బట్టి వాక్యార్థం యొక్క సమన్వయం చేసుకోవాలి ధర్మానుకూలంగా. ఏదైనా
శాస్త్రంలో చెప్పబడింది ఏదైతే ఉందో అది ధర్మబద్ధంగా ఉంటుంది. అందరూ అంగీకరించే విధంగా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుందంటే, ఆ సిద్ధాంతం అదే గ్రహించాలి. సిద్ధాంతం అదే తీసుకోవాలి. అది ఎవరి చేత గూడా ఆక్షేపించబడకూడదు. ఎవరి చేత అది ఉల్లంఘించబడకూడదు. అంటే ఇది అందరూ స్వీకరించే విధంగా ఉండేది ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం కేవలం మత సంప్రదాయానికి సంబంధించింది కాదు. వ్యక్తికి సంబంధించింది కాదు. సిద్ధాంతం అనేది అందరికీ వర్తిస్తుంది. సమస్త మానవాళికి, సమస్త సమాజానికి ఉపయోగపడేది ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో దాన్ని ఆహ్, ఒక నియమ పద్ధతి ఏదైతే ఉందో అది సిద్ధాంతంగా భావించాలి. దాన్ని అందరూ అంగీకరించే విధంగా దీన్ని ఎవరు నిరాకరించకూడదు. అక్కడ ఎవరు నిరాకరించేటువంటి ఒక తత్వం అయితే ఉందో దాన్ని సిద్ధాంతం అంటాం. ఎవరు నిరాకరించినటువంటి తత్వాన్ని, వాక్యాన్నే సిద్ధాంతంగా భావిస్తారు. అటువంటి వ్యవహారాన్నే సిద్ధాంతంగా భావిస్తాము. ఓకేనా? సో, ఇక్కడ సందర్భానుగుణంగా ఇక్కడ పరంపరా ప్రాప్త వంశావళిలో ప్రాప్తమైనటువంటి ధన భాగం అయితే ఉందో అది గ్రహించేవాడిని హరతి శబ్దంతో ప్రస్తావించబడింది. మరి అంశం హారి అంశకః అంటామండి. అంశాన్ని గ్రహించేవాడు, భాగాన్ని గ్రహించేవాడిని అంశకః దాయాదః. ఓకేనా? అది ఇక్కడ మనం తీసుకున్నాము. ఫస్ట్ అంశాన్ని ప్రాతిపదికం చేత కనిపెట్టం తెచ్చుకుంటాం. కనుక అనుబంధం లోపం చేస్తే కా మిగులుతుంది. అంశ క తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్ కలిపేసుకుంటే అంశక వస్తుంది. తర్వాత సు తెచ్చుకొని రుత్వ విసర్గం చేసుకుంటే అంశకః ఈ రూపం తయారవుతుంది. నెక్స్ట్ చూడండి. తంత్రాత్ చిరాపహృతే తంత్రాత్ పంచమి విభక్తి ఏకవచనం, అచిరాపహృతే సప్తమి విభక్తి ఏకవచనం. తంత్రాత్ పంచమి విభక్తి ఏకవచనం, అచిరాపహృతే సప్తమి విభక్తి ఏకవచనం. చూడండి. తన్యంతే తంతవో అనేన ఇది తంత్రం. తంత్రం అంటే ఏమిటి? తన్యంతే తంతవో అనేన ఇది తంత్రం. తంత్రం అంటే ఏమిటంటే జులాహేకి कड्डी को जिससे वह कपड़े बुनता जिससे वह कपड़े बुनता है తంత్ర कहते हैं జులాహే కే కడ్డీకు. అంటే మనం జులాహ అంటే వస్త్రాలు నేర్చేటువంటి వాని దగ్గర ఒక కడ్డీ ఉంటుందండి. ఎన్నికి ముందునికి అది ఒకటి ఆ దారాలను కూడా ఒక ఆ సంయుక్తంగా కుదుస్తూ ఉంటాయి అన్నమాట. అది కడ్డీ. ఇక్కడ దాన్ని జులాహేకి కడ్డీకో జిస్సే వహు కపడే బూంతాది. దేనికి కావాల్సిన వాడు ఆ వస్త్రాన్ని అల్లుతాడు. దాన్ని తంత్ర అంటామట. ఒక యంత్రం. తంత్రం అంటే ఒక యంత్రం, ఇక్కడ ఒక పదార్థం, సాధన విశేషం. అచిరాపహృత్ కా అర్థ హై అచిర్ మనే కొంచెం కాలము. अपहृत అంటే कड्डी से बाहर निकालने को बीता है अर्थात तत्काल बुना हुआ है. అంటే అచిర్ అంటే దూరం కాదు, ఇప్పుడే దగ్గర, నెక్స్ట్ ఇప్పుడే కొంచెం సేపు అయింది ఇవన్నీ చేసి అంటుంటామంట. అంటే తోడా కాదు, కొంచెం సేపు అయింది ఇది అన్ని చేసి మేము ఇప్పుడే తీసామంటుంటామంట. अपहृत कड्डी से बाहर निकालने को बीता है అర్థాత్ తత్కాల్ బునావ్, మేము ఇప్పుడు దీన్ని అల్లి కొంచెం సేపు అయింది, కొంత సమయం అయింది అని చెప్పడం. దాన్ని అచిరాపహృత్, ఎక్కువ చిరాపహృత్ దీర్ఘకాలం కాదు, ఇప్పుడే కొంత సమయంలోనే మనం కొంత కాలం ముందే మేము దీన్ని తీసాము అనే అభిప్రాయానికి ఇక్కడ అచిరాపహృత్ శబ్దం చెప్పబడింది అన్నమాట. निर्देश से ही यहाँ भी समर्थ विभक्ति का ग्रहण है. उदाहरण ఏంటంటే तंत्रकः पटः जुलाहे द्वारा बुनकर थोड़ी देर पूर्व कड्डी से पृथक किया गया वस्त्र. అంటే జులాహ అంటే కడ్డీ ద్వారా మనం తయారు చేసినటువంటి కొంత సమయం ముందు తయారు చేసినటువంటి కడ్డీ ఏదైతే ఉందో దాని నుంచి వేరు చేయబడినటువంటి వస్త్రం. అంటే జులాహే మిషన్ ఏదైతే ఉందో కడ్డీ ద్వారా మనం అది అల్లుతున్నామో ఆ కడ్డీ నుంచి వేరు చేసినటువంటి వస్త్రము. ఇవి చాలా మంది కొంతమంది వస్త్రాల మీద మగ్గం ఒక ఎక్కడో వెళ్తే ఈ మధ్యకాలం చూసాను. ఆ మగ్గలు మొత్తం రౌండ్ గా ఉంటుంది. ఆ రౌండ్ లో వస్త్రాన్ని గట్టిగా అతికిచ్చేస్తారు. దాంట్లో ఏదో పుష్పాలు రకరకాలుగా చేస్తుంటారు అన్నమాట. అలాగే వేయడము, తర్వాత
అప్పుడు తీస్తూ ఉంటాడు. అది అప్పుడే తయారు చేసి తీసినటువంటి వస్త్ర విశేషం. దాన్ని తంత్రకః పటః. తంత్రం నుంచి ఇప్పుడు తీసామండి. తంత్రం అంటే యంత్రం నుంచి ఇప్పుడే తీసిన వస్త్రం అనమాట. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద పెద్ద ఇలాంటి టెక్నాలజీ పెరిగిపోయింది. ఎంత చక్కగా డిజైన్ చేస్తాను ఇప్పుడు అంటే ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులన్నీ ఏవైతున్నాయో అట్లా ఏదైనా కానీ అలంకరించిన వస్తువులన్నీ కూడా అది మిషనే ఒకసారి మనం ఏదో ఫోటో తీసుకుని దాంట్లో పెట్టేసినాం అనుకోండి, ఇంక తెల్లవారుజామున ఆన్ చేసి పెట్టేస్తదనమాట. ఎంత చక్కగా అల్లి పెట్టేస్తుందో పొద్దుకి ఇంగ పూర్తిగా అచ్చం గుద్దేసి అట్లా అచ్చుగుద్దినట్టుగా ఉంటుందన్నమాట. అలా చాలా చక్కగా అంటే ఇప్పుడు ఇండ్లల్లో ఉండే పెద్ద పెద్ద డోర్స్ గానీ, కటౌట్లు గానీ, బొమ్మలు కానీ, దేవతల ఫోటోస్ గానీ, ఫ్రేమ్ ఎలా ఉంటే అలా దింపేస్తదనమాట. అది రాయి అయినా సరే, చెక్క అయినా సరే, ఏదైనా సరే అలా చక్కగా అలాంటి మిషన్ తయారు చేశారు. అది మొత్తం కట్ చేసుకుంటూ పోతుందనమాట. అస్తు. సో, అప్పుడే తీసినటువంటి వస్త్రం తంత్రం నుంచి తీసిన వస్త్రాన్ని ఇక్కడ తంత్రకః అంటాం. సో, తంత్రాన్ని ప్రాతిపదిక మనకు స్పష్టంగా ఉంది. అదేంటో చూడండి. తంతు తన్యతే తంతవో అనేనతి అంటే విస్తరింపజేస్తాం తంతువులు ద్వారా దేన్నైతే తంతవో అనేనైతి తన్యంతే తంతవః అనేన అవి విస్తరింపబడతాయి తంతువులు ఏవైతే దేని ద్వారా అయితే దాన్ని తంత్రం అంటాం. తంతు వాయశాలకాః ఉచ్యంతే అంటే తంతు వాయశాలకా ఉచ్యంతే వాటిని తంతు వాయశాలక అని కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. అస్తు. న చిరః అచిరత్ చిరం అంటే దురం. న చిరః అచిరం అంటే దురం కాదు. న చిరః అచిరః నైతత్పురుష సమాసం ఇది. అచిర శబ్దః కాలవాచి ఏంటి? అచిర శబ్దం ఏంటి? ఎక్కువ దూరం కాదు అంటే ఇప్పుడే కొంత అని కాల సమయాన్ని బోధిస్తుందన్నమాట. అందుకే అచిర శబ్దః కాలవాచి. అచిరః కాలః. అలాగే అపహృతస్య అంటే అచిరాపహృతః తస్మిన్. అపహృతస్య అంటే అచిరాపహృతః. ఇంకా దూరం కాదు దగ్గరలో అనే అర్థంలో. అచిరాపహృతః తస్మిన్ అచిరాపహృతే. ఈ తత్పురుష సమాసంగా చెప్పుకున్నాం ఇక్కడ. అస్తు. అచిరః అపహృతస్య అచిరః అపహృతః అచిరాపహృతః తస్మిన్ అచిరాపహృతే. ఇదే అండి మన విగ్రహవాక్యం చూసినట్లయితే. ఓకేనా? అచిరః అపహృతః అచిరాపహృతః తస్మిన్ అచిరాపహృతే. అస్తు. ఇది తత్పురుష సమాసం. కాలాః పరిమాణిన ఇత్యనేన సమాసః. ఇక్కడ అచిర శబ్దానికి అపహృత శబ్దానికి సమాసం చేసినట్లయితే అచిరాపహృతః అని చెప్పాం కదా. ఇక్కడ కాలాః పరిమాణిన అనే సూత్రం ద్వారా సమాసం అవుతుందన్నమాట. కాలవాచి కదా, మరి కాలాః పరిమాణిన అనే సూత్రం ద్వారా ఇక్కడ సమాసం చేసుకున్నాం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పంచమి సమర్థాత్ సూత్రంలో పంచమి విభక్తి ఇవ్వబడింది పదవి భాగంలో. పంచమి సమర్థాత్ తంత్ర ప్రాతిపదికాత్. తంత్రం అంటే యంత్రం అని చెప్పినప్పుడు తంత్ర ప్రాతిపదికాత్ అచిరాపహృతే ఇత్యేతస్మిన్ అర్థే కన్ ప్రత్యయో భవతి. అచిరాపహృతే ఇతి ఏతస్మిన్ అర్థే కన్ ప్రత్యయో భవతి. అచిరాపహృతే ఇతి ఏతస్మిన్ అర్థే కన్ ప్రత్యయో భవతి. ఇప్పుడు దూరం కాదు దగ్గర ఇప్పుడే తీసినటువంటి వస్త్రము అనే అర్థంలో అచిరాపహృత అర్థంలో కనిప్రత్యయం వస్తుంది. కానీ పంచమి సమర్థవంతమైన తంత్ర ప్రాతిపదికం చేతనే మనకు అచిరాపహృత అనే అర్థంలో. ఇప్పుడు అచిరాపహృత అంటే ఇప్పుడే మిస్ నుంచి తీసాము, కొంత సమయం ముందే తీసాము, దాన్ని అచిరాపహృత అంటామంట. అంటే ఎక్కువ దూరం కాకుండా ఇప్పుడే కొంత సమయం ముందే తీసినటువంటి వస్త్రము ని అచిరాపహృత ఇలాంటి అర్థంలో కనిప్రత్యయం వస్తుంది. ఉదాహరణలు అదే విధంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. తంత్రాత్ అచిరాపహృత తంత్రకః పటః. తంత్రం నుండి తంత్రాత్ అచిరాపహృత పంచమీ భక్తిగా తంత్రం నుండి అచిరాపహృత తంత్రకః పటః. దాని తంత్రకః తంత్రాన్ని ప్రాతిపదికం చేత కనిపెత్తం తెచ్చుకుంటే తంత్ర ప్లస్ క తంత్రక తర్వాత సు తెచ్చుకుని రుత్వ విసర్గం చేసుకుంటే తంత్రకః పటః అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట.
అస్తు. సో తంత్రం అంటే మనం ఇప్పుడు చూసాము. జుదంకా దగ్గర కొంత సమయం ముందే అనే అర్థంలో మనం తీసుకున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి. బ్రాహ్మణ కోష్ణికే సంజ్ఞాయాం. బ్రాహ్మణ కోష్ణికే సంజ్ఞాయాం. పదవిభాగం వచ్చేసి బ్రాహ్మణ కోష్ణికే ప్రథమ విభక్తి ద్వివచనం, సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి బ్రాహ్మణశ్చ ఉష్ణికశ్చ బ్రాహ్మణకశ్చ ఉష్ణికశ్చ బ్రాహ్మణకోష్ణికౌ బ్రాహ్మణోష్ణికే. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి కణ్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ మనకు అనువృత్తి వస్తున్నాయి. అర్థః బ్రాహ్మణక ఉష్ణిక ఏంటి, బ్రాహ్మణకశ్చ ఉష్ణికశ్చ అయితే బ్రాహ్మణోష్ణికే అలా అయిపోయింది. ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. సో అర్థం వచ్చేసి బ్రాహ్మణక ఉష్ణిక ఇత్యేతౌ శబ్దౌ కణ్ ప్రత్యయాంతో నిపాత్యేతే సంజ్ఞాయాం విషయే. ఈ బ్రాహ్మణక శబ్దము ఉష్ణిక అనే రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో కణ్ ప్రత్యయం ద్వారా తయారు చేయబడి నిపాతం అంటే ముందు తయారు చేయబడి శబ్దాలు అనమాట. ఏ శబ్దాలు తయారు అంటే కణ్ ప్రత్యయాంతో నిపాత్యేతే, కణ్ ప్రత్యయం ద్వారా నిపాతం చేయబడ్డాయి అంటే ముందుగా తీసుకోబడి తయారు చేయబడ్డాయి. అందుకే కణ్ ప్రత్యయాంతో నిపాత్యేతే, కణ్ ప్రత్యయాంతో నిపాతం చేయబడ్డాయి. ఏ అర్థంలో? సంజ్ఞాయాం విషయే, సంజ్ఞా విషయ అర్థంలో ఇవి ఇలా చేయబడ్డాయని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. సంజ్ఞాయాం విషయే అని చెప్పి. చూడండి, ఉదాహరణకు బ్రాహ్మణకో దేశః ఉష్ణికా యవాగూః. బ్రాహ్మణకో దేశః ఉష్ణికా యవాగూః. ఈ రకంగా రెండు శబ్దాలు ఇక్కడ మనకు ఇవ్వబడ్డాయి. బ్రాహ్మణక అనేసి బ్రాహ్మణ శబ్దం చేత కనిపెత్తి తీసుకుంటే బ్రాహ్మణక అయిపోయింది. ఉష్ణ అనే ప్రాతిపదికం చేత కనిపెత్తి తెచ్చుకొని ఇక్కడ ఉష్ణికాల మాత్రం ఉష్ణి శబ్దం తీసుకున్నాం అనుకోండి. ఉష్ణిక అంటే ఎక్కడ ఒక రైస్ గ్రూయల్ అని ఇచ్చారండి, గంజి అలాంటిదండి, జావ అంటాం చూడండి అలాంటిది. గంజి రైస్ గ్రూయల్ దట్ కంటైన్స్ వెరీ లిటిల్ రైస్ అండ్ లాట్ ఆఫ్ వాటర్. ఉష్ణిక అంటారు. ఇక్కడ अल्पान्य शब्द को अल्पान्य तక్కువ, अल्पान्य शब्द को निपातन से उष्ण आदेश होता है. ఇక్కడ అల్పాన్య శబ్దం తీసుకుంటామంట. అదే ఇక్కడ తీసుకోవాలి. अल्पान्य शब्दం को निपातन ద్వారా ఉష్ణ ఆదేశం వచ్చేసింది. जिस देश में शस्त्रजीवी ब्राह्मण रहते हैं उस देश की ब्राह्मणक संज्ञा है. ब्राह्मण का అంటే శస్త్రజీవి బ్రాహ్మణ్ रहते हैं. ఏ దేశం శస్త్రాలను గ్రహించేటువంటి శాస్త్రంగా శస్త్రం, ఇక్కడ శస్త్రజీవి బ్రాహ్మణ్ रहते हैं उस देश की బ్రాహ్మణ కా సంజ్ఞ అని వచ్చిందన్నమాట. ఆ దేశానికి బ్రాహ్మణక అని పేరు పెట్టబడింది. జిస్మే థోడా అన్ను హో, ఎందులో అన్నం కొంచెం ఉందో, అర్థాత్ జిస్మే జలాంశ అధిక హో అంటే నీటి శాతం ఎక్కువగా ఉంటే, అంటే దాన్ని లప్సి అంటామట. లప్సి అంటే ఎక్కువ జలాంశం, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మజ్జిగలో ఎక్కువ నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది, తక్కువ అంటే కొంచెం మందంగా ఉంటుంది. గంజి అండి, ఇక్కడ అన్నం అంటున్నారు కదా, కొంచెం అన్నం, అల్ప అన్నం అంటున్నారు కదా. లప్సికి అదే మజ్జిలాగా పలుచగా ఎక్కువగా ఇదిగా ఉంటుంది. అందుకే ఉస్ లప్సికి ఉష్ణికా సంజ్ఞా హై. తోడా అన్ను హో అర్థాత్ జిస్మే జలాంశ అధిక హో. ఇది ఎక్కువగా ఒడిశా ప్రాంతం తింటారండి. గంజన్నం అని చెప్పి పొద్దున్న లేసగానే అన్నం తక్కువ, మీరు చెప్పినట్టుగా మంచి బలం అని చెప్పి ఒడిశా ప్రాంతంలో ఎక్కువ బాగా తింటారండి. ఆంధ్రాలో కూడా అండి తర్వాణి అంటారండి. తర్వాణి ఏమో తింటున్నావు లేదు, ఒకప్పుడు తినేవాళ్ళు ఇలాంటి పెద్దవాళ్ళంతా. ఒకప్పుడు
కాదండి, ఎవరు- పిల్లలకి పెట్టేస్తారు. ఎండాకాలంలో కూడా వేడి చేస్తుంది అలా అనుకొని ఉంటే కనుక పెట్టేస్తారు. అంటే పిల్లలకి, అంటే మాకు కూడా కొంచెం తెలుసు, తర్వాత తగ్గిపోయింది ఇప్పుడు పిల్లలకేమో మీరు అన్నట్టు. బట్ నాకు ఇప్పుడు కొంచెం తెలుసు. చరవాణి అని కూడా అంటారండి. మ్యాగీ కావాలి చరవాణి అని కూడా పొద్దున్నే అంటారండి. తర్వాణి అంటారు. దెన్ వేడి తగ్గుతుంది అని ఏమి గంజి తినలే, కానీ నాకు రైతుల అలా వాళ్ళు తెలుసు. గంజి తాగే వెళ్తారండి పొలాలకి పూర్వం. మరి ఇప్పుడు తెలియదు. తర్వాణి అంటే గంజది తాగేసి వాళ్ళు పొలాలకి వాటికి వెళ్తారు. అలా ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కొంచెం బలంగా ఉంటుంది, కడుపు నిండిట్టుంటుంది బాగా. మధ్యాహ్నం తినగలుగుతారు అన్నమాట. ఫుల్ గా ఉంటుంది, మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఆకలి వేయకుండా ఇది చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అది నిజంగా ఇదిగా ఉంటుందండి, ఉబ్బసంగా కూడా ఉంటుంది. చాలా మంది టిఫిన్లు దోశలు అనేవి నాకు తింటాం, కానీ అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తే కానీ ఎంత తిన్నా తిన్నట్టుగా ఉండవు, ఏదో ఇంకా కొరత ఉన్నట్టు ఉంటుంది. అంటే ప్రాకృతిక భోజనం అండి. ఎప్పటికైనా ప్రాకృతిక భోజనం అంటే మనం తినేట్టు అన్నం పప్పు చారు ఏవైతే ఉన్నాయో ప్రాకృతిక భోజనాలు ప్రాకృతికంగా ఉంటాయి, యథార్థంగా. కృత్రిమం అంటే ఏమిటి, మనం బయట రోజుల్లో బయట అమ్ముతున్నాం అనమాట, అవన్నీ కృత్రిమంగా. కానీ ఇవన్నీ కూడా ప్రాకృతికమైన భోజనానికి తక్కువే అనమాట. గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా అలవాటు ఉందండి. కాకపోతే ఇది అన్నం కాదు, నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు మేము కూడా తాగాము, ఇప్పుడు కూడాను. రాగి జావ అన్నమాట, మజ్జిగలో కానీ రాగి జావ కూడా ఉంది. అలాగే కొంచెం పొద్దున పూట బాగానే అలవాటు ఉంది. ఎండాకాలంలో వాడేవాళ్ళు. గంజి వంచకుండా అలా పెట్టుకుంటా అండి, వంచకుండా అలాగే కలిపేసి తింటూ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఆ బలం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అంతా పాలిసి బియ్యం వచ్చి అలాగ చేయడం లేదు, పైన మొత్తం అంతా వాండు అంతా తీసేస్తుంది అన్నమాట. ఇప్పుడు మాలిసి దాంట్లో ఉండే విటమిన్లన్నీ మొత్తం మిషన్ లో దానికి గీసి పడేస్తుంది అన్నమాట. ఏం విటమిన్లు ఏముండటం లేదు. బియ్యం తెల్లగా పశువులకు పెడుతున్నారండి, ఆ మిగిలిపోయింది మనం తింటున్నాం. ఈ రోజు ఎలా అయిపోతున్నా అంటే చాలా మంది బాగా వాళ్ళ పాపం ప్రభుత్వం నుంచి బాగా మనకు బియ్యం పంపిస్తుంటే వాటిని తినకుండా బయట వాళ్ళు ఏదో మహా అంటే ఎక్కువగా బయటకు అక్కడికి వాడేసుకుంటున్నారు, లేదంటే ఇడ్లీ దోశల కింద కలిపేసి అక్కడ హోటల్కి అమ్ముకుంటున్నారు అనమాట. ఇప్పుడు తినడం చాలా తక్కువ అయిపోయింది. అస్తు మొత్తానికి మీకు తాత్పర్యం తెలిసింది. సో ఇక్కడ అన్నింటిలో కణి ప్రత్యయం నిపాదించబడింది కాబట్టి, సో బ్రాహ్మణ శబ్దం కణి ప్రత్యయం నిపాదించేసి బ్రాహ్మణక, అలాగే అల్పాన్న శబ్దం చేత ఉష్ణాదేశం, ఉష్ణ ప్లస్ కన్ ఉష్ణక. తర్వాత ఇది ఏంటి ఈకారం వస్తుంది, ప్రత్యయస్తాత్ కాత్ ఇదాప్య సుపహ ప్రకారంగా ఈకారం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఉష్ణిక, ఎందుకు స్త్రీలింగ శబ్దం కాబట్టి ఉష్ణిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ప్రత్యయస్తాత్ కాత్ ఇదాప్య సుపహ ప్రకారంగా మనకు ఇక ఆదేశం చేసుకుంటేనా కకారానికి ముందు ఈ కాలం వస్తున్నట్టు, అందుకే ఉష్ణిక అనే రూపం వచ్చిందన్నమాట కకారానికి ముందు. అస్తు నెక్స్ట్ చూడండి. శీతోష్ణాభ్యాం కారిణి. శీతోష్ణాభ్యాం పంచమీ విభక్తి ద్వివచనం, కారిణి సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి శీతశ్చ ఉష్ణం చ శీతోష్ణ ఉతాభ్యాం శీతోష్ణాభ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. అనువృత్తి వచ్చేసి కణ్ తద్దితాహ యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థాభ్యాం శీత ఉష్ణ ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం కారిణి వాచ్యే. కారిణి వాచ్యం విద్యమానంగా ఉన్నప్పుడు కన్ను ప్రత్యయో భవతి, కన్ను ప్రత్యయం వస్తుంది. కాబట్టి ద్వితీయ సమర్థవంతమైన శీత ప్లస్ ఉష్ణ ఈ రెండు ప్రాతిపదికాల చేత శీత ఉష్ణ ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం కారిణి వాచ్యే, కారిణి వాచ్యం విధేయాత్మకంగా ఉన్నప్పుడు కన్ ప్రత్యయం వస్తుంది. కన్ను ప్రత్యయో భవతి, కన్ ప్రత్యయం వస్తుంది. అస్తు కన్ ప్రత్యయో భవతి అని చెప్పుకున్నాం. ఉదాహరణ అదేవిధంగా ఇచ్చారు. శీతం కరోతి శీతకః, ఉష్ణం కరోతి ఉష్ణకః. శీత కరోతి, తో శీతం కరోతి, శీత అనే ప్రాతిపదికం చేత మనం కన్ను ప్రత్యయం తెచ్చుకుంటే కారిణి వాచ్యే చేసే అర్థంలో కర్ణేవాల, కాది అంటే కర్ణేవాల అర్థం విధేయాత్మకం. అంటే శీతం చేస్తున్నాడు, శీతలం చేస్తున్నాడని శీతం కలు శీతక అంటాం. ఉష్ణం కలిపి ఉష్ణక, ఉష్ణం చేసేవాడు, శీతలం చేసేవాడు. అలాగా ఇక్కడ
ఉష్ణం కరోతి ఉష్ణకః, శీతం కరోతి శీతకః. శీత ఉష్ణ అనే ప్రాతిపదికముల చేత కనిపెత్తం వస్తుంది. కన్ను ముందు లోపం చేస్తే కా మిగులుతుంది. కలుపుకుంటే శీతక ఉష్ణక తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే శీతక ఉష్ణక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అనమాట. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ శీతక అనేది ఆలసీకో కేతువు. శీతక అంటే విశేషంగా చెప్పబడింది ఇక్కడ. शीत उष्ण शब्द क्रिया करोति के विशेषण है, करोति के विशेषण है, क्रिया के विशेषण है. शीत शब्द उष्ण शब्द के विशेषण है, क्रिया के विशेषण अंट. क्रिया विशेषण में द्वितीय विभक्ति ही होती है. क्रिया विशेषण में क्रिया के विशेषण में द्वितीय विभक्ति वस्तुंट. अतः यहाँ क्रिया विशेषण होने से द्वितीय समर्थ का ग्रहण किया है. क्रिया विशेषण కాబట్టి द्वितीय समर्थ विभक्ति గ్రహించుకున్నాం. అందుకే శీతక అంటే ఆలసీకో కేతు. శీత ఆలస్యం ప్రమాదయుక్తంగా ఉంటాడు. శీతక అంటే శీతలంగా పడి ఉంటాడండి అంటాడు. ఎప్పుడు ఆలస్యంగా ఉంటాడు, ఎప్పుడు పడి ఉంటాడు అంటాం. ఎప్పుడు చల్లగా అలాగే ఇలా పడి ఉంటాడు అనమాట. అలాంటి అర్థంలో ఉపయోగిస్తుంటాం శీతక. ఎప్పుడు శీతలంగా శాంతంగా ఉంటాడు, ఏం చేయడు, ఆలస్యంగా ఉంటాడు అనమాట. అలా చెప్తుంటాం. సోమరి అని ఇచ్చారండి. సోమరి జడుడు అని ఆలస్యం సోమరి శీతక అలా పడి ఉండటం అండి. సోమరితనంగా పడి ఉండటం అండి, ఏం చేయకుండా, గతి లేకుండా, గతిశీలంగా లేకుండా. अतः शीतकः. అందుకే आलसी को कहते हैं. जाड़े में काम करने में आलसपन रहता ही है. పొద్దున్న రోజుల్లో పిల్లలకు స్నానం చేయడమో పొద్దున్న చేసి అమ్మ చలిగా ఉంది ఇక్కడ అని చెప్పి పరిగెడుతుంటే ఇటు అటు చేయకుండా. అలాగే ఇంకా అట్లా చాలా మంది కూడా ఇప్పుడు ఎక్కువగా కొంతమంది ఏం చేస్తా అంటే శీతాకాలం కదండి ఏముంది అండి చలి ఎక్కువగా ఉందని చెప్పి కొంచెం ఆలస్య ప్రమాదాలు చేస్తున్నారు. సహజంగా చేస్తున్నారు, అందరూ చేస్తారు. పిల్లలు చేస్తున్నారు, పెద్దలు కూడా చేస్తుంటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఏముంది లేని ఇంత చలి ఎక్కడ, ఈ చలి నీళ్ళతో ఎక్కడ స్నానం చేస్తామని చెప్పి జస్ట్ సందర్భంగా చెప్పిన. జాడే అంటే చలి కావాలి. జాడే మే కామ్ కర్నే మే ఆలస్య పని रहता ही है. అందుకే ఈ ఎండల పని, ఈ చలికాలం పని చేయాలని కూడా చలి ఉందండి ఎందుకు పగులు వెళ్ళిపోదాం, ఎండ పడినాక వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంటాను. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక ఆలస్యం అంటే ఆ లేవలేని స్థితిలో అనమాట. ఆ చలికి మనకు అలా పడుకో ఉంటాం కానీ లేవడానికి ఇష్టం ఉండదు అనమాట. అందుకే అల్సాపన్ रहता ही है. సో శీతక అనే శబ్దం ఆలసికో కేతే హే. దృఢంగా బట్టలుగా గట్టిగా ఉన్న వ్యక్తి ఇవన్నీ పట్టించుకోడు. శీతలంగా ఉంది, ఉష్ణంగా ఉంది చెప్పి చేయాలి పని చేయడం అంతే. ఇలా ఉంటాయి. ఆలస్యంగా ఉండడానికి సక్రియంగా ఉంటాయి అన్నమాట. ఇసీ ప్రకారం ఉష్ణక జో జల్దీ జల్దీ కామ్ కదే ఉసే కహెంగే. ఎవరైతే తొందరగా పని చేస్తూ ఉంటారో వాటిని ఉష్ణక. ఎప్పుడు వేడిగా ఉంటాయండి, ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయండి, అలాగా స్పీడ్గా వెళ్తూ ఉంటాయండి అని చెప్తుంటామట. అదే జో జల్దీ జల్దీ కామ్ కదే ఉసే కహెంగే ఉష్ణక అని చెప్పి చెప్పుకుంటామట. గర్మీ మే కామ్ కర్నే మే పూర్తి హోతీ హే. అంటే ఎండలకాలంలో పనిచేయడంలో ఒక స్ఫూర్తి అనేది ఉంటుందన్నమాట. ఎండకాలంలో పనిచేయడంలో ఒక స్ఫూర్తి అనేది ఉంటుంది. అస్తు మొత్తానికి ఇక్కడ సమర్థుడు సమర్థుడు సమర్థవంతమాడు. కానీ మొత్తానికి ఈ రకంగా అంటే సోమరి, అంటే సమర్థుడు అని సమర్థుడు అంటే ఎప్పుడు త్వరగా పనిచేసేవాడు, సమర్థం కలిగిన వాడే చేయగలుగుతాడు. సమర్థుడు అని చదివితే అసలు దానికి వ్యతిరేకంగా ఇచ్చినమాట. శీతక ఉష్ణం కలిగితే ఉష్ణ. జీ జీ అదే సోమరి, ఆలసి, ప్రమాది ఇవన్నీ ఒకే అర్థాన్ని బోధించేటువంటి శబ్దాలు అనమాట. అస్తు. అన్నిటిలో శీత ఉష్ణ అనే ప్రాతిపదికలు కాబట్టి కనిపెత్తం చేసుకుంటే శీతక ఉష్ణక అనే రూపాలు మనకు సిద్ధిస్తామట. అస్తు. అందుకే ఇక్కడ శీతం కరోతి క్రియాకి విశేషణం శీతం కరోతి, ఉష్ణం కరోతి అని చెప్పి. అస్తు. నెక్స్ట్ చూడండి, అధికం. ఒకే పదం ఇక్కడ. అధికం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్, తద్దిత, హంగ్య, ప్రాతిపదికాత్, ప్రత్యయ, పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ.
అధికమితి నిపాత్యతే అంటే సూత్రంలో అధికం శబ్ద నిపాతం ద్వారా చేయబడిందట. అధికమితి నిపాత్యతే, అధికమితి నిపాత్యతే. అధ్యాదుడ శబ్దస్య ఉత్తరపదలోపః కణచ ప్రత్యయో నిపాత్యతే. అధ్యాదుడ శబ్దానికి ఉత్తర పదం లోపిస్తుంది, అలాగే కణి ప్రత్యయం కూడా వస్తుంది అన్నమాట. ఈ నిపాతం చేతనే చేయబడతాయి. అధికమితి నిపాత్యతే. సూత్రంలో అధికం అనే శబ్దం మామూలుగా లౌకికంగా ఉపయోగిస్తుంటే సహజంగా అధికం అనే శబ్దం ఎలా తయారైందంటే అధి ఆరుఢ శబ్దస్య అధ్యారుడ, అధి ప్లస్ ఆరుడ కలిపితే అధ్యారుడ సంధి చేసినాం. అధ్యారుడ శబ్దస్య ఉత్తర పద లోప, అధ్యారుడ శబ్దస్య ఉత్తర పద లోపం అంటే అద్ధి ఆరుడ అంటే ఆరుడ శబ్దం ఉత్తర పదం అది లోపిస్తుందన్నమాట. అప్పుడు ఏమి అది మిగిలిందన్నమాట. అధ్యారుడ శబ్దస్య ఉత్తర పద లోప కంచ ప్రత్యయో నిపాతి, అది లోపించి కణి ప్రత్యయం వచ్చిందన్నమాట. సో అధి కన్, అధి కన్, కని ప్రత్యేక కని మొదలు వచ్చే కామింది అధిక, తర్వాత సు తెచ్చుకొని చూస్తున్న అమ్మ అమిపూర్వ చేస్తే అధికం అనే రూపం మనకు సిద్ధించింది. ఇది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అధ్యాదుడు కన్ కింద సంకేతంలో अधिकम यह निपातन किया जाता है अध्यारूढ़ शब्द के उत्तर पद अर्थात आरूढ़ शब्द का लोप तथा कन प्रत्यय निपातन से किया जाता है. అందుకే అధ్యారుడ కన్, అధిక అధికం, అధిక అధికం అంటే ఎక్కువ అనే అర్థంలో. ఓకే, సో ఈ రకంగా మనం అధికమైన రూపాన్ని తయారు చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, అధిక శబ్ద సాపేక్ష. అధిక శబ్దం అధికం అంటే దేనితో దాంతో పోల్చలేదు. ఇది అది ఎక్కువ, ఇది తక్కువ అంటున్నా, ఇది అధికంగా ఉంటుంది, దానికంటే ఎక్కువ అని చెప్తున్నాం. కాబట్టి ఇది సాపేక్ష శబ్దం అంట. అధిక శబ్ద సాపేక్ష హే. అధిక కే లియే ఉస్సే అల్ప హోనా ఆవశ్యక. ఎక్కువ అంటున్నా దానికంటే తక్కువనే ఖచ్చితంగా ఉండాలి. దానికంటే తక్కువ ఉన్నప్పుడు ఇది అధికం అని చెప్తామంట. కొంచెం సమానంగా ఉన్నా కొందని అది ఇక్కడ వర్తించదన్నమాట. అందుకే అధిక కే లియే ఉస్సే అలగ్ హోనా ఆవశ్యక హే. ఇక్కడ మనకు అధిక కేలియే ఉసిసే అల్ప హోనా ఆవశ్యక. అధికం అని చెప్పడం కొరకు దానికంటే తక్కువ అని చెప్పేటువంటి బిందువు ఉన్నప్పుడు ఇది అధికం అని చెప్పి చెప్పుకుంటామట. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఒక ఎక్కువ అంటున్నాం అంటే దానికంటే ఎక్కువ అనేది తక్కువ ఉంటేనే దీన్ని ఎక్కువ అని చెప్తాం అనమాట. అస్తు శతాధికం సౌకే అధి. శతాధికం అంటే 100 కంటే ఎక్కువ. శతకే సౌకే అధి ఉపర్ అంటే 100 కంటే ఎక్కువ అనే అర్థంలో సౌసే అధిక్, సౌసే అంటే 100 కంటే ఎక్కువ అలాంటి అర్థంలో ఇక్కడ మనకు తీసుకోబడింది అన్నమాట. అస్తు సిద్ధి మనం చూసాము. సో అధిక్ అనేది సాపేక్ష శబ్దం తీసుకోవాలి. దీనికంటే ఎక్కువ అనే అర్థం ఉన్నప్పుడు మనకు ఇది అర్థం సార్థకమవుతుంది, సూత్రం సార్థకమవుతుంది. నెక్స్ట్ చూడండి, అణుకాభికాభిక కమిత. అణుకాభికాభిక కమిత. అణుకాభికాభిక ప్రథమ విభక్తి ఏకవచనం, కమిత ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అనుకశ్చ అభికశ్చ. అణుకాభికాభిక కమిత. అణుకాభికాభిక కమిత. అస్తు అణుకాభికాభిక ప్రథమ విభక్తి ఏకవచనం, కమిత క్రమిత కమిత ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అనుకశ్చ అభికశ్చ, అనుకశ్చ అభికశ్చ, అలాగే అభీకశ్చ, అభికశ్చ అభీకశ్చ. కాబట్టి ఈ లెక్క మనం తీసుకోవాలన్నమాట. అందుకే అనుకశ్చ అభీకశ్చ ఇది అభీకశ్చ మొత్తం కలితే అనుక అభీక, అనుక అభీకం అలా వస్తుంది.
ఇది సమాహార ద్వంద్వ సమాసము. సౌత్రాత్ పౌంస్నం. సౌత్రాత్ అంటే శ్రౌత ధాతువులు కొన్ని ఉన్నాయండి. అంటే ధాతుపాఠంలో అష్టాదిలో సిద్ధించిన వాటిని సౌత్రం అని చెప్పి అక్కడ మిగతావన్నీ అక్కడ మనం ఏం కావాలో అక్కడ చేసుకోవచ్చు. అందుకే సౌత్ర ధాతువు అంటామన్నమాట. ఇక్కడ అదే పదం ఇక్కడ ఇవ్వబడింది. సౌత్రం సౌత్రత్వాత్ పౌష్ణం. సౌత్రత్వాత్ పౌష్ణం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాహ న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ అనుక అభిక అభీక. అనుక అభిక అభీక ఇత్యేతే శబ్దాః కన్ ప్రత్యయాంతాః నిపాత్యంతే. ఇత్యేతే శబ్దాః కన్ ప్రత్యయాంతాః నిపాత్యంతే. కాబట్టి ఇక్కడ అనుక అభిక అభీక ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో కన్ ప్రత్యయంతో నిపాతం చేయబడ్డాయి, ముందు తయారు చేయబడ్డాయి. అందుకే ఇత్యేతే శబ్ద కన్ ప్రత్యయాంతాః నిపాత్యంతే. కన్ ప్రత్యయం ద్వారా నిపాతం చేయబడినాయి. ఏ అర్థంటే కమిత ఇత్యేతస్మిన్ అర్థే. సారీ, కమిత ఉంది ఇక్కడ. కమిత ఇది ఏతస్మిన్ అర్థే. కమిత అనే అర్థంలో ఇక్కడ మనకు నిపాతం చేయబడ్డాయంట. ఉదాహరణలు అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. అనుకామయతే ఇది అనుకః. అలాగే అభికః. పక్షే ఉభేః దీర్ఘత్వం నిపాత్యతే. ఉభేః దీర్ఘత్వం నిపాతం ద్వారా చేయబడుతున్నాడు. ఉభేః అభేః సూత్రం అభిశబ్దం కదా. అభేః దీర్ఘత్వం నిపాత్యతే. అభీకః అనే పదం ఇక్కడ వచ్చిందన్నమాట. ఫస్ట్ అనుక అభిక అభీక ఈ మూడు శబ్దాలు తీసుకున్నాం. మనకు ఇచ్చా కమిత అంటే ఇష్టపడేటువంటి వాడు, ఇలాంటి అర్థాన్ని చెప్పడం కొరకు ఈ మూడు శబ్దాలు నిపాతం చేయబడ్డాయి. ఇందులో అను అభి అనేటివి అను అభి ఈ రెండు ఉపసర్గలు ఏవైతే ఉన్నాయో నిపాతం ద్వారా కన్ ప్రత్యయం किया जाता है. निपातन द्वारा ये कण प्रत्यय చేయబడింది అన్నమాట. पक्ष में अभी को दीर्घ होता है. सो अनुकः कामना करने वाला, अभिकः कामुक अथवा क्रूर. अभिकः कामुक प्लस अथवा क्रूर. अभिकः कामुक प्लस क्रूर ఈ రూపాలు మనకు సిద్ధిస్తాయంట. గురువు గారు ఇక్కడ సౌత్రం పుంసత్వం అని అన్నారు కదండి. సౌత్రం పుంసత్వం అన్నారు కదండి, ఇందాక చెప్పారు కదా సౌత్రం పుంసత్వం అని. అంటే సూత్రంలో ఈ పుంసత్వం కూడా ఆపాదింపబడింది ఈ శబ్దాలకి అన్న. సౌత్రత్వాత్ పౌంస్నం శబ్దం తయారు. పౌంస్నం అంటే ఇక్కడ దీంట్లో సౌత్రం పుంసత్వం అని ఇచ్చారండి, అందుకని అడుగుతున్నాను. అక్కడ సౌత్రం పుంసత్వం అని అన్నారు, సౌత్రం పుంసత్వం అన్నారు, అందుకని ఇలా అర్థం చేసుకోవచ్చా అని. ఈ సూత్రంలో ఇది పుంసత్వం ఆపాదింపబడింది అని అనుకోవచ్చా? పుల్ శబ్దంలోనా? తత్వబోధనలో కూడా అదే ఇచ్చారండి. తత్వబోధనలో కూడా అదే ఇచ్చారు. ఉండదు, తీసుకోవచ్చు. ఆ సందర్భంగా వక్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది, తీసుకోవచ్చు. బోధనలో కూడా అలా ఇచ్చారు. సమాహార ద్వంద్వే సౌత్రం పుంసత్వం అని ఇచ్చారు. సూత్రత్వాత్ లింగ వ్యత్యయ ఇది ఫలితో అర్థ అన్నారండి. అర్థం కాలేదండి, అందుకని అడుగుతున్నారు. ఇబ్బంది లేదండి. సూత్రత్వాత్
అంటే శ్రౌత్ అంటే మనకు ధాతు పాఠంలో వీటన్నిటి లేనివన్నిటిని సౌత్ర ధాతు అంటాం. సూత్రం లేదా సౌత్ర అంటాం. సూత్రే అభావ సౌత్ర తస్మాత్ సౌత్రత్వాత్ అంటే సౌత్రత్వాత్ పౌంస్నం అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. సరే అండి, అర్థమైందండి. ఇక్కడ మీకు తాత్పర్యం సౌత్రత్వాత్ అంటే ఏమిటి అని మీకు సందేహం వస్తుంది. ఇక్కడ సౌత్రం అంటే ఏమిటి అడగాలనుకుంటున్నారా? అర్థమైందండి. సూత్రం గురించి సూత్రంలో ఇక్కడ సూత్రాల్లోనే చెప్పబడింది, ఇక్కడ ధాతు పాఠంలో కనిపించదు. సౌత్ర ధాతు అంటుంటామట. ఆ సూత్రంలో లేని ధాతుపాటు లేదు, అట్లా ఏదో ఎక్కడ తీసుకోవచ్చు అనమాట. అక్కడ లేని దాన్ని ఇక్కడ సౌత్ర ధాతు అని చెప్పి మనం దాన్ని పని చేసుకుంటామట. అర్థమైంది. అస్తు, ఇది ఒక్క చూడండి. ఇక్కడ మనకు అభికానిట్లో అభి, అణు, అలాగే అభి, అణు, అభి ఈ మూడు ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో వాటితో కనిపత్తిని ఉపాసన చేసుకుంటే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అస్తు, పార్శ్వే నాన్విచ్చతి, పార్శ్వేన తృతీయ విభక్తి ఏకవచనం, అన్విచ్చతి క్రియాపదం. ఉదాహరణ ఇక్కడ సంకేతం వచ్చేసి నిర్దేశాదేవ సమర్థ విభక్తి. సూత్రం తృతీయ సమర్థవంత విభక్తి ఎప్పుడైనా తృతీయ విభక్తి ఏకవచనం, బట్ నిర్దేశాదేవ సమర్థ విభక్తి. అదేవిధంగా అనువృత్తి కణ్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తృతీయ సమర్థాత్ పార్శ్వ శబ్దాత్ కణ్ ప్రత్యయో భవతి. తృతీయ సమర్థాత్ తృతీయ సమర్థమైన పార్శ్వ అనే ప్రాతిపదికం చేత కణ్ ప్రత్యయం వస్తుంది. అన్విచ్చతి ఇత్యేతస్మిన్ అర్థే. ఏంటి అన్విచ్చతి? అన్విచ్చతి అంటే తాత్పర్యం ఇష్టపడటం అంట. అన్విచ్చతి అంటే ఇష్టపడుతున్నాడు, వెతకటం. అన్విచ్చతి అంటే चाहता है, తస్మిన్ అర్థే. జీ అది కూడాను కుటీర ఉపాయం ఇష్టపడటం అండి. ఇష్టపడండి. ఈ పార్శ్వం అంటే కుటిల ఉపాయాలతోటి ధనం సంపాదించడానికి మార్గాలు వెతికివాళ్ళని అంటున్నారని చెప్తున్నారు. జీ అదే కింద భాషించడం. పార్శ్వ కుటిల ఉపాయంకో కేతే. పార్శ్వ అంటే కుటిలమైనటువంటి తప్పించుకోవడానికి చేయడానికి మొత్తానికి రక్షణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. పార్శ్వ అనే కుటిల ఉపాయంకో కేతే. కుటిలమైనటువంటి ఉపాయాన్ని ఇక్కడ చెప్పబడింది అనమాట. దాన్ని పార్శ్వ శబ్దం తీసుకున్నామట. అందుకే పార్శ్వే నాన్విచ్చతి, పార్శ్వేన ప్లస్ అన్విచ్చతి. కుటిల అంటే కుటిలమైన ఉపాయాలను ఇక్కడ పార్శ్వ శబ్దం చెప్పుకున్నాం. వక్ర మార్గంలో విషయాలు వెతికేవాడని, వక్ర మార్గంలో వెతికేవాడు, విషయాలు వెతికేవాడు. పార్శ్వం అంటే వక్ర మార్గం, వక్ర మార్గం. విషయాలను వెతికేవాడు అని ఇచ్చారు. వక్ర మార్గంతో విషయాలను వెతికేవాడు. భాషార్థంలో క్లియర్ గా ఉంది మహోదయ. उपायों को कहते हैं जो कुटिल उपाయం से पैसा ద్రవ్యోపార్జన करे. కుటిలమైన ఉపాయం చేత డబ్బులు సంపాదిస్తాడు. ఓ పార్శ్వ कहता है. అంటే పార్శ్వంలో అంటే సైడ్ బిజినెస్ చేస్తున్నాడు అని అడుగుతామంట. ఎప్పుడు లౌకిక విధానంలో జాబ్ చేస్తున్నాడు, సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నాడు అని అంటుంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ అలాంటి అర్థం కాకుండా మనకు भिन्न प्रकार చూపించబడుతున్నాయి. కాబట్టి पार्श्व कुटिल उपायों को कहते हैं जो कुटिल उपायों से द्रव्योपार्जन करे वो पार्श्वक कहा जाता है. కుటిలమైన ఉపాయం లేదా ఆ ద్రవ్యాన్ని కొన్నప్పుడు పార్శ్వకః అని చెప్పి చెప్పుకుంటాం. अर्थात धोखा आदि देकर द्रव्योपार्जन करने वाला. धोखा आदि देकर అంటే మోసగించేసి ద్రవ్యోపార్జన करने वाला, ద్రవ్యాన్ని ఉపార్జన చేసుకునేవాడు అనమాట. ద్రవ్యాన్ని తీసుకునేవాడు, సేకరించేవాళ్ళు. అది ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. మొత్తానికి పార్శ్వేన అర్థాన్ అన్విచ్చతి పార్శ్వకః. పార్శ్వేన అర్థాన్ అన్విచ్చతి పార్శ్వకః. పార్శ్వకః అనే రూపం మనకు సిద్ధి. అందుకే
పార్శ్వ అనే ప్రాతిపదికం చేత ఇక్కడ మొత్తానికి పార్శ్వ అనే ప్రాతిపదిక కనిపెత్తం తెచ్చుకున్నాం కాబట్టి ప్రకృతి సూత్రం ప్రకారంగా మనకు పార్శ్వక అనే రూపం పార్శ్వ ప్లస్ క పార్శ్వక అలా వస్తుంది అన్నమాట. తర్వాత సూ తెచ్చుకుని ఋతు విసర్గం అనేది కామన్ గా ఉంటుంది. మహోదయ ఉమ్. ఇక్కడ అన్రుజు కుటిలం భవతి అని ఇచ్చారు కదా, అన్రుజు అంటే అనుచితమనా అక్కడ? పార్శ్వమివ తీసుకోవచ్చు. పార్శ్వం యథా పార్శ్వాస్థి అన్రుజు కుటిలం భవతి తథా అన్రుజు రూపాయః. ఏ దాంట్లో ఇచ్చేది ఇక్కడ ఈ రకంగా? ఇక్కడ సూత్రం దగ్గర అర్థం దగ్గర ఇచ్చారు మహోదయ. ఓ పార్శ్వమివ పార్శ్వం పూర్తిగా చదవలేదు కదా మీరు. ఉమ్. అస్తు అది అనృజున ఉపాయేన అన్విచ్చతి సహ పార్శ్వకః. అండ్రిజు ఉపాయన అన్విచ్చంతి అలా చెప్తున్నారా? కుటిల మార్గంలోన డబ్బు సంపాదించేవాడు, ద్రవ్యోపార్జన చేసేవాడు. వక్ర మార్గంలో వస్తుందేమో. అదే చెప్పారు, పార్శ్వ బిజినెస్ చేస్తున్నాడు, సెకండ్ హ్యాండ్ గా పనిచేసి అట్లా డబ్బు అన్ని తీసుకుంటా అని చెప్తుంటామంట. అంటే రుజు మార్గం కాకుండానే అవును. రుజు అండ్రుజున ఉపాయేన అన్విచ్చతి స పార్శ్వకః అని ఇచ్చారు. అంటే కుటిలత్వంతో, అన్రుజు అంటే కుటిలత్వంతో, కుటిలతో వక్ర మార్గం ఏదైనా అడ్డదారి ఏదైనా తీసుకోవచ్చు. నా రుజు అన్రుజు అదే అది తృతీయాలో ఇచ్చారు కాబట్టి అన్రుజునా అని ఇచ్చారు. అండ్రుజున అని ఇచ్చారు. అస్తు మీకు స్పష్టం వచ్చింది. సో ఈ రకంగా మనం పార్శ్వేన అర్థాన్ని అన్విచ్చతి, అర్థాన్ని అయితే సంగ్రహిస్తుందో గ్రహిస్తుందో అని పార్శ్వక అని చెప్పి పిలుచుకుంటాం. పార్శ్వ అనే ప్రాతిపదికం చేసి ఇక్కడ డేట్ కనిపెత్తం తెచ్చుకొని అది వృద్ధి చేసుకుని అది వస్తుంది కాబట్టి వృద్ధి గుణం అంటే ఇది ప్రాప్తి లేదు. పార్శ్వ ప్లస్ క కలిపితే పార్శ్వక, తర్వాత సూ తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే పార్శ్వక అనే రూపం సిద్ధిస్తుంది. అస్తు ధోకా ఆది దేక ద్రవ్యోపాధిని కలనేవాళ్ళ, మోసగించి ద్రవ్యాన్ని సంపాదించేటువంటి వ్యక్తి అని ఈ రకంగా ప్రస్తావించబడింది. అస్తు నెక్స్ట్ సూత్రం అది చూద్దామండి. అస్తు ఇవన్నీ కూడా మన సహజంగానే ఉన్నాయి. అస్తు కోసం మీరు గమనించండి. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. గురువు.